Hi everyone, Python సిరీస్ 2025కి వెల్కమ్. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ ఏం నేర్చుకుందాం అంటే మన పైథాన్ ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఎన్విరాన్మెంట్ సెటప్ కావాలి, సాఫ్ట్వేర్స్ కావాలి, ఎడిటర్స్ కావాలి. సో ఈరోజు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అండ్ కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ ని మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఈ ఎంటైర్ సిరీస్ లో మనం విఎస్ కోడ్ ని యూస్ చేస్తాం. సో విజువల్ స్టూడియో కోడ్ లో మన జూపిటర్ నోట్బుక్ ని ఇన్పుట్ చేసి మనం విఎస్ కోడ్ ని ఎడిటర్ ని యూస్ చేసి పైథాన్ ప్రోగ్రామ్స్ అయితే రాస్తాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో ఏం చూపించబోతున్నానంటే విజువల్ స్టూడియో కోడ్ లో జూపిటర్ నోట్బుక్ ని ఎలాగ మనం అడాప్ట్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకుంటాం. ఫస్ట్ అప్ ఏం చేయాలంటే మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకి డైరెక్టరీ అయితే కావాలి. సో ఆ డైరెక్టరీ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో మీకు సిస్టమ్ లోని ఎన్ని డ్రైవ్ లో ఏదో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ నే డైరెక్టరీ అంటారు. ఓకే, సో నేను ఒక డ్రైవ్ లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి పైథాన్ అని డిఫైన్ చేశాను. ఓకే, సో ఇక నేను పైథాన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ ని ఇప్పుడు మనం యూజ్ చేసే ఎడిటర్ విఎస్ కోడ్ ఏదైతే ఉందో దానికి మనం నావిగేట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ ని ఓపెన్ చేద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ ని మనం నావిగేట్ చేయవలసి ఉంటుంది. సో నావిగేట్ చేయడానికి ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓపెన్ ఫోల్డర్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ డైరెక్టరీని ఎక్కడైతే మీరు క్రియేట్ చేశారో ఆ పాత్ ని సెలెక్ట్ చేసి ఫోల్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. రైట్, సో మన ఫోల్డర్ అయితే ఇప్పుడు యాక్సెస్ చేసాం. సో పైథాన్ ఫోల్డర్ లో ఉన్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ మనం సెట్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెర్మినల్కి వెళ్ళిన తర్వాత న్యూ టెర్మినల్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో టెర్మినల్ వచ్చేసి మనకి పవర్ షెల్ లో ఉంది. సో మనకి కమాండ్ ప్రాంప్ట్ లో కావాలి. సో ఇక్కడ మీరు ఆప్షన్ ని చేంజ్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ ఆప్షన్ చేంజ్ చేయండి. సో చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయవలసింది. సో ఇప్పుడు మనం కొండాని ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు కొండా క్రియేట్ అండ్ -p నెక్స్ట్ v and p and python equal to 3.12. సో మనం ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేయాలంటే పైథాన్ 3 అబోవ్ వెర్షన్ అయితే ఉండాలి. సో దీన్ని నేను 3.12 అనే వెర్షన్ ని తీసుకుంటున్నా. నెక్స్ట్ ప్రొసీడ్. ఎస్, ఓకే. సో వన్స్ మనకి లైబ్రరీస్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోయినాయి. సో ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఇన్స్టాల్ అయినాయి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ మంది డైరెక్టరీ ఉంది కదా. సో ఇది ఒకసారి మీరు డ్రాప్ చేస్తే ఇక్కడ చూడండి, దానికి కావాల్సిన లైబ్రరీస్ కానివ్వండి, స్క్రిప్ట్స్ కానివ్వండి, టూల్స్ కానివ్వండి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ మనకి ఏదైతే ప్రాజెక్ట్ కావాల్సిన ఎన్వైరన్మెంట్ మొత్తం సెటప్ అనేది ఇక్కడ మనకి సెట్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ డైరెక్టరీ మనం యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేయడానికి కమాండ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో కమాండ్ ఏంటంటే కొండా యాక్టివేట్ అండ్ డైరెక్టరీ నేమ్ vnv/. దట్స్ ఇట్, రైట్. సో ఇక్కడ చూడండి, మనం ఈ పాత్ కి అయితే వచ్చేసాము. సో మన ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ మనం ఇక్కడ యాక్టివేట్ చేసాం. రైట్, సో ఇప్పుడు నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి app.py అని నేను పెట్టాను. సో ఇనిషియల్ గా ప్రింట్ హలో పైథాన్. ఓకే, సో స్టేట్మెంట్ అయితే రాసాను, ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రింట్ స్టేట్మెంట్ లో హలో పైథాన్ అని రాసాను. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్క్యూట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో పైథాన్ b.py. ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఓకే, సో ఇది నార్మల్ పైథాన్ నేను ఫైల్ క్రియేట్ చేసి రన్ చేశాను. బట్ మనం ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ లో మనం దీన్ని ఎక్స్క్యూట్ చేయాలి కాబట్టి సో బిఫోర్ గా నేను ఏంటంటే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇది బేసిక్ ఫోల్డర్, బేసిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లో సో నేను రైట్, సో జస్ట్ మినిట్. ఓకే, సో బేసిక్ ప్రోగ్రామింగ్. సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసా. సో ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను.
సో టెస్ట్ డాట్ సో మన జూపిటర్ నోట్బుక్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో IPYNB అనే ఎక్స్టెన్షన్ తో మన జూపిటర్ నోట్బుక్ ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఓకే రైట్. సో వన్స్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మనకి జూపిటర్ నోట్బుక్ ఎలా ఉంటుంది అంటే సెల్స్ వైజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మార్క్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇక్కడ మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా రైట్. ఎగ్జాంపుల్ 1+1 అని ఇచ్చాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి రన్ చేయడానికి షిఫ్ట్ పట్టుకుని 1+ చేయండి. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేయమని చెప్తుంది. సో పైథాన్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మనం 3.10 తీసుకున్నాం కదా. సో దాన్ని సెట్ చేశాను. అగైన్ దీన్ని మళ్ళీ నేను రన్ చేయబోతున్నాను. ఓకే సో ఎర్రర్ అయితే త్రో చేసింది మనకి. రన్నింగ్ సెల్ విత్ VNV రిక్వైర్స్ ద IP కెర్నల్స్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో రిక్వైర్డ్ ఇన్స్టాల్ చేయండి. రైట్. సో మన కెర్నల్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం. దీని వాల్యూ ఆల్రెడీ 2 అని వచ్చింది. ఓకే సో ఒకసారి మళ్ళీ నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను సెల్స్. ఒకసారి మళ్ళీ క్రియేట్ చేసి టెస్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ నుంచి సో రైట్. సో దీన్ని కూడా నేను డిలీట్ చేశాను. ఓకే సో మార్క్ డౌన్ చేశాను. సో ఫస్ట్ ఓకే సో ఇంకొక మార్క్ డౌన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ట్రిపుల్ హ్యాష్ సో ఫస్ట్ ప్రోగ్రామ్ షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. సో దిస్ ఈస్ మై టైటిల్. నెక్స్ట్ వచ్చేసి కోడ్ బిల్డ్ చేద్దాం. సో జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ హలో స్టేట్మెంట్. హలో ఓకే సో షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్ సో హియర్ యూ కెన్ గెట్ ద అవుట్పుట్. ఓకే రైట్. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ చూసారు కదా. సో VS కోడ్ లోకి సో జూపిటర్ నోట్బుక్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలన్నది చూసాం కదా. అండ్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్ లో పైథాన్ బేసిక్స్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అనురాగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.